సంలో ఆదివారం నాడు ఎవ్వరి వనభోజనాలకి నేను వెళ్ళలేదు. ముఖ్యంగా కుల సంఘాల వాళ్ళు పిలిచేవాటికి అస్సలే వెళ్ళను. నాకు అది నియమం, అది ఖచ్చితంగా. మన కులాలన్నీ ఒకటే లెక్క. ఇంతమంది ఉన్నారు, మళ్ళీ నాకు దొరకరు. ముద్దొచ్చినప్పుడే చంకెక్కమన్నారు. కాబట్టి ఒక్క మాట చెబుతాను, గడప వరకే కులం, గడప దాటితే సమాజం. అది లెక్క. గడప లోపలే కులం. ఖచ్చితంగా ఎవరి కులం వారికి గొప్ప. అన్ని కులాలు మనకు గొప్పవే. ప్రతి కులాచారంలోనూ కొన్ని గొప్పతనాలు ఉన్నాయి. మన ఇంట్లో మన కులం ఆచారాలు మనమే చేసుకుంటాం. మన కులం వాళ్ళకే పిల్లనిచ్చుకుంటాం, ఏదో చేసుకుంటాం, పెళ్లిళ్ళు చేసుకుంటాం, ఉపనయనాలు చేసుకుంటాం, బారసాలను చేసుకుంటాం, సీమంతం చేసుకుంటాం. అన్నీ మన కులాచారాల ప్రకారమే జరిపించుకుంటాం. మన బంధుమిత్రులను పిలుచుకుంటాం. తప్పేం లేదండి. ఎంత గడప లోపల. గడప దాటింది అంటే హిందూ సమాజం మరోటి ఉండడానికి వెళ్ళి. అందుకే యాదిరెడ్డి గారు వనభోజనాలంటే మీరు వచ్చి సాయంత్రం ప్రసంగం చేయాలంటే మీరు ఎట్లకే పెడుతున్నారా, అందరూ కూడా పెడుతున్నారా అని అడిగేసాను నేను మొహమాటలాగా. మాది విశ్వ హిందూ పరిషత్ అంటే మాకు అవన్నీ ఏముండవు, అందరికీ పెడుతున్నామండి. అయితే ఆనందంగా వస్తాను, నేను ఆనందంగా వస్తానని చెప్పి. అలా జరగాల. అలాంటి వనభోజనాలకే మనం వెళ్ళాలి. లేకపోతే నాయకులు మన లోకువు కట్టేసి కులాల పేరు మీద వేరు చేసేసి ఏ కులం వాళ్ళు ఎక్కువ ఉన్నారో వాళ్ళ ఓట్లన్నీ గుప్పిట్లో పెట్టుకుని ఎప్పటికప్పుడు వాళ్లే మళ్ళీ రాజులు అయ్యేలాగా వాళ్ళ కొన్ని ఉచిత పథకాలన్నీ పెట్టేసి ఎంత మాయలు చేస్తున్నారో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసి విషయాలు. ఈ మాయలో మనం పడకుండా ఉండాలంటే మాకు కావలసింది ధర్మం, మాకు కావలసింది హిందుత్వం. కులం తర్వాత గొప్పది ఏదైనా ఉంటే హిందుత్వం మాత్రమే. కులం ఆంతరంగికం, వ్యక్తిగతం. వ్యవస్థలోకి వచ్చేసరికి హిందూ సమాజం. అప్పుడే మనం ఖచ్చితంగా ఉండగలుగుతాం. అందుకే వనభోజనాలు